దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ఈ దినం వాగ్దానం ప్రతిదినము మీకోసం దేవుడిస్తున్న చక్కటి రేమ మనందరినీ బలపరచు దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరినీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా, రెండోదిగా మనకు ఆదరణ, ధైర్యము, బలము, అంతేకాక నేనున్నాననేటువంటి దేవుని మాట మనల్ని ప్రోత్సాహపరచుటకు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎలాంటి స్థితిలో మీరున్నా, ఎలాంటి పోరాటాల్లో ఉన్నా, ఒకవేళ శత్రువు నీ మీదకి దండెత్తిన, మనుషులు నీ మీదకి లేచిన, ఏది నీకు వ్యతిరేకమైన దేవుడు నీకున్నాడు. నీ హృదయంలో యేసై ఉంటే చాలు. ఒకవేళ ఇంకా యేసుని మీ హృదయంలో అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి. పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం మీకు ఉంటుంది. ఈరోజు ఒక మంచి వాగ్దానం చదువుకుందామా? చదివి మనం ఒక మాట ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికొచ్చి సాగిలపడెదరు. ఏది నిన్ను బాధ పెడుతుందో నీ దగ్గర సాగిలపడేదా చేయబోతున్నాడు. అది అప్పైనా, భారమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైన, శత్రువులైనా, మనుషులైనా, ఎవరైనా. ఎందుకంటే నీ శత్రువు నీ ముందు నీ ఎదుట పడేటట్టుగా చేయగలిగిన శక్తి దేవునిలో ఉంది. అందుకని దేవుని మాటకు మనం లోపడదాం. నీ శత్రువులు నీ ఎదుట సాగిలపడెదరు. ఆమేన్. అట్టి విధంగా దేవుడు చేస్తాడు మనల్ని. అలాంటి అనుభవంలో నడిపిస్తాడు. మనం ఆయన వాక్యానుసారంగా జీవించి, నా దేవుడు నువ్వే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని ధైర్యంతో, బలంతో ఆయన నమ్మితే ఎంత ఘనమైన కార్యాలు చేస్తాడండి. యేసు ప్రభు ఆయన శక్తివంతుడు, బలవంతుడు. ఏది నీకు శత్రువు ఉంది? నీ శరీరమా, నీ పాపమా, నీ జీవితమా, నీ రోగాల, నీ వ్యాధుల, నీ ముందు వ్యతిరేకమైన ఏదైనా నీ ముందు సాగిలపడదు. నీ శత్రువులు నీ ఎదుట సాగిలపడతారు. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. బలహీనపరిచే పరిస్థితిని బయటికి రండి. మీరు కలిసి ప్రార్థన చేసుకుందాం. మనందరం కలిసి కళ్ళు మూసుకోండి. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఏ పరిస్థితులు ఉన్నారు విడిపించి, అయ్యా వారిని బాధిస్తున్న శత్రువు, పోరాటం, రోగములు, వ్యాధులు, కోర్టు కేసులు, అప్పులు, మానసిక ఒత్తిళ్లు, మనుషుద్ధరాలు, శత్రు ప్రభావాలు, తంత్ర మంత్ర శుద్ర ప్రభావాలు అన్నీ వారి సాగిలపడి విజయం పొందే కృపని బిడ్డలకు ఇచ్చి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు దయచేయండి. అయ్యా మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న కుటుంబాలని, యవ్వనులని ఆశీర్వదిస్తూ వర్ధిల్ల చేయండి. అయ్యా ఒక బలమైనటువంటి సాధనాలుగా నీ బిడ్డలందరూ తయారు కావాలి నాయన. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ, క్రైస్తవ సంఘాల్లో కల్వరి మినిస్ట్రీలో రైజ్ కావాలా ప్రభట్టి కార్యం చేసి, అయ్యా ఈరోజు ఏ విన్నపాలు వారు పెట్టారు వాటన్నిటికీ జవాబిచ్చి, ఏదేది దాంట్లో డిస్టర్బ్లో ఉన్నారో అందులో సమాధానం ఇచ్చి లేవనెత్తి తోడై ఉండమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ప్రొద్దుట సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. ఈ దినం వాగ్దానం చూడండి. మరి ఎవరైనా ఇంకా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే పిలుపు దర్శనం కలిగి యంగ్ గర్ల్స్ బాయ్స్ 1 year తెలుగు మీడియం బైబిల్ కాలేజ్ బెల్లంపల్లిలో రండి. 1 year చేసి చక్కటి సేవకులుగా బెల్లంపల్లిలో. ఇంగ్లీష్ మీడియం చేయాలనుకుంటే కల్వరి ప్రామిస్ రండి. హైదరాబాద్లో అద్భుతంగా 1 year బైబిల్ కాలేజ్ మీకు మంచి తర్ఫీదు ఉంటుంది. సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.